హాయ్ హలో నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్. తమ్మైల్ చూసారు కదండి. ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్. లైనింగ్ అయితే ఇలా టూ ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఇలా స్కేల్ సహాయంతో హెచ్చు తగ్గులన్నీ కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని నీట్గా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. క్లాత్ ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ వైపుకు ఉండాలి. అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి క్లాత్ని. తర్వాత ఆది బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మంచిగా ఉందా లేదా అని చెప్పి. కస్టమర్ని అడగాలండి ఫిట్టింగ్ ఎలా ఉందని చెప్పి. లేకపోతే మనం ఏమైనా మార్చాలనుకుంటే తర్వాత మార్చుకోవాలి. బ్లౌజ్ని ఇలా చూసుకొని పైన భుజం దగ్గర నుంచి కింద ఉన్న డాట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు ఉన్న వైపుకి కింద ఒక పావించు వదిలేసుకొని క్లాత్ని ఇలా బ్లౌజ్ని పెట్టేసుకొని పైన మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడుగు అనమాట. అది బ్లౌజ్ పొడుగు వచ్చేసి 15 ఇంచులు ఉందండి. నేనైతే ఫ్రంట్ కెమెరాతో షూట్ చేశానండి. సో వీడియోలో ఆపోజిట్ కనిపిస్తుండొచ్చు మేబీ మీకు. నాకైతే 15 ఇంచులు వచ్చింది బ్లౌజ్ పొడవు వచ్చేసి. ఇలా 15 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. తరువాత నడుము భాగం చూసుకోవాలి. నడుము చుట్టుకొలత ఎంత ఉందో ఇలా చూసారు కదా. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని స్టిచ్చెస్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్ దగ్గర ఒక ఫింగర్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని లాస్ట్ స్టిచ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. దీన్ని మెజర్ చేసుకుంటే నాకు 6 ఇంచెస్ వచ్చిందండి బ్లౌజ్ పొడుగు. ఇది స్మాల్ బ్లౌజ్ అనమాట. 6 ఇంచెస్ అంటే 24 బ్లౌజ్ సైజ్ అనమాట. 6 ఇంచెస్కి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకొని 2.5 ఇంచెస్ ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే డాట్స్ కోసం ఎవరైనా యాడ్ చేసుకోవాలి. ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ 2 నుంచి 2.5 ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా. 2 భుజాల దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని నెక్ డీప్ చూసుకోవాలండి. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ని దాని వెడల్పు ఎంతైతే వచ్చిందో దాని వెడల్పుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాంట్లో బ్లౌజ్ పొడుగు 15లోంచి మన మార్క్కి ఎంత లెంత్ అయితే వస్తుందో అంత లెంత్. బ్యాక్ నెక్ డీప్ అనమాట. నాకైతే 10.5 ఇంచెస్ వచ్చింది. 10.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఎవరికైనా ఏ సైజు వారికైనా 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్ డీప్ కావాలి, వెడల్పుగా కావాలి అనుకున్నప్పుడు మాత్రం షోల్డర్ వెడల్పు పెంచుకోవాలి. నాకైతే నార్మల్గా సరిపోతుందని 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ చంక భాగం వైపుకి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అంటే చంక భాగం కింది వైపుకి 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. నడుము దగ్గర మనకు ఎంతైతే వచ్చిందో మనకు వచ్చిన దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ దగ్గర యాడ్ చేసుకోవాలండి. నాకు నడుము దగ్గర 6 ఇంచెస్ వచ్చింది. చెస్ట్కి నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత 2.5 ఖర్చు కోసం యాడ్ చేశాను. ఇక షోల్డర్లో నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 2.5కి మార్క్ చేసుకుంటున్నాను. పైన 2 ఇంచులు కింద 2.5 అనమాట. నెక్ డీప్ వెడల్పు తెగడానికి. మీకు అవసరం లేదనుకుంటే 2.5 రెండైనా పెట్టుకోవచ్చు రౌండ్ దగ్గర. నేనైతే 2 ఇంచులకు మార్క్ చేశాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్డ్ దగ్గర నుంచి మిడిల్లో నుంచి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. మార్క్ 1.5 ఇంచుకి మార్క్ పెట్టేసుకోవాలి. దీన్ని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత రౌండ్ స్కేల్తో ఇలా రౌండ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్డ్ చంక భాగం దగ్గర 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ దగ్గర కూడా రౌండ్గా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం బ్లౌజ్ నడుము ఎంతైతే ఉందో నడుము కొలతలో నుంచి హాఫ్కి మార్క్ చేసుకోవాలండి. నాకు 6 ఇంచెస్లోంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అటు పావించి ఇటు పావించి మార్క్ చేసుకున్నాను. డాట్స్ కోసం డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ని కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ తీసుకోవడం వల్ల హ్యాండ్స్కి జాయింటింగ్ పడదు, లేకపోతే జాయింట్స్ వచ్చినాక హ్యాండ్స్కి ఇబ్బంది అవుద్ది. ఇలా హెచ్చు తగ్గులు కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా ఈ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపుకి, ఓపెన్స్ ఆపోజిట్ వైపుకి ఉండాలి. ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. క్లాత్ని ఫోల్డింగ్ మన వైపుకి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి కింద ఫోల్డ్ చేయడానికి, లేకపోతే క్లాత్ని రివర్స్ చేసుకోవడానికి. బార్డర్ ఉంటే రివర్స్ చేసుకోవాలి, లేకపోతే హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేసుకోవాలి. సో 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఒకసారి పొడవు మీరు చెక్ చేసుకోండి. నాకైతే 12 ఇంచులు వచ్చిందండి హ్యాండ్ లెంత్. సో 12 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా ఒక లైన్ మార్క్ చేసుకొని కిందికి వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మనకి ఇందాక బ్యాక్ పార్ట్లో మెజర్ చేసుకున్నాం కదా, దాని పొడవు వచ్చేసి పెట్టి 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారండి కస్టమర్ అయితే. సో రాశి బుట్ట కోసం అయితే పైకి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం క్రాస్గా మార్క్ చేసుకొని క్రాస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం కొంచెం డీప్గా కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా ఈజీ మెథడ్లో, ఏ కన్ఫ్యూజ్ లేదండి. అలా కట్ చేసుకోండి, ఇలా కట్ చేసుకోండి అని అయితే ఏమీ చెప్పకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితేనే ఇస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ డీప్ కూడా కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి. సో మీకు గుర్తుండడం కోసం 2 టక్స్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్కి అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్గా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలండి. క్లాత్ని కింది వైపుకి ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ కోసం పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందికి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. వాళ్ళైతే మెజర్ తీసుకోవాలండి. మీకు వాళ్ళు ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలి. పైన షేప్ బెల్ట్ కోసం 1.5 ఇంచు, కింద డాట్స్ కోసం వెడల్పు 2.5 ఇంచు, వెడల్పు మళ్ళీ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఉక్స్ పట్టి వైపు మనం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఉక్స్ పట్టి దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మార్క్ చేసుకోవాలండి. డాట్స్ దగ్గర ఒక 1/4 ఇంచు కిందికి తీసుకొని తర్వాత జాయింట్స్ వైపుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం డాట్స్కి ఎక్కువ క్లాత్ తీసుకుంటున్నాం కాబట్టి అలా చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఇలా రౌండ్ కర్వ్ స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్డ్ దగ్గర నేను డీప్ అయితే తీసుకున్నానండి. 1/2 ఇంచెస్కి డీప్ తీసుకోవాలి. అలా ఫ్రంట్ పార్ట్ భుజాలు జారకుండా ఉండాలంటే నెక్ వైపుకి ఇలా 1/2 ఇంచు కిందికి అయితే ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయండి. మీకు బ్లౌజ్ చాలా మంచిగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. ఏ కన్ఫ్యూజ్ లేకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. బ్లౌజ్ అయితే మంచిగా కుదురుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్. మనం మార్క్ పెట్టుకున్న దగ్గర ఇలా టక్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మిగిలిన క్లాత్లోంచి షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని జాయింట్స్ వైపుకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అయితే. అంతే. తర్వాత బ్యాక్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ బెల్ట్ అంటే నడుం బెల్ట్ కోసం ఇలా మిగిలిన క్లాత్లోంచి 1 ఇంచ్ కోసం ఇలా క్లాత్ని అయితే తీసేసుకోవాలి. క్లాత్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా బ్లౌజ్
కటింగ్ అయితే చూసేశారు కదా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. లవ్ యూ ఆల్.